మెగాస్టార్ చిరంజీవి 69 సంవత్సరాల వయసులో కూడా యువ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తున్నారు. వరుసగా ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర చేస్తున్నారు. దీని తర్వాత చేయబోయే సినిమాను దర్శకుడిని కూడా త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఈ సమయంలో ఓ పాల ఉత్పత్తుల కంపెనీ తమ వాణిజ్య ప్రకటనలో నటించాలంటూ చిరంజీవిని కోరగా ఆయన అందుకు అంగీకరించారు. ప్రస్తుతం చిరంజీవి నటించిన ఈ యాడ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో పాటు ఓ వివాదాస్పద అంశానికి కారణంగా మారింది. ఈ వాణిజ్య ప్రకటనలో చిరంజీవిగా ఆత్మారావుగా ద్విపాత్రాభినయం చేశారు. చిరంజీవితో పాటు కమెడియన్ సత్య కూడా నటించారు. ఈ ప్రకటనలో చిరంజీవి నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి ఎంతో తేలికగా ఈ యాడ్ చేశారంటూ అభిమానులు కొనియాడుతున్నారు. ఊరికే మెగాస్టార్ అయిపోరు అంటూ మెగా అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా ఈ యాడ్కు కులం రంగు పులిమింది. దీనిపై రచ్చరచ్చ జరుగుతోంది. కొంతమంది తాము ఇక నుంచి కంట్రీ డిలైట్ పాలు వాడమంటూ కామెంట్లు పెడుతున్నారు. కంట్రీ డిలైట్ పాలకు తాము గుడ్ బై చెప్పేస్తున్నామంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. ఇదంతా కులానికి సంబంధించిన యుద్దమని కొందరు అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి ఈ యాడ్ చేయటం వల్లే ఇక నుంచి కంట్రీ డిలైట్ పాలు వాడమంటూ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. సామాజిక వర్గాల వారిగా అభిమానులు చీలిపోయి సామాజిక మాధ్యమాల్లో కంట్రీ డిలైట్ యాడ్పై యుద్దం చేసుకుంటున్నారు. ఒక సెలబ్రిటీ ఒక ఉత్పత్తి గురించి చెప్పారంటే దాన్ని గురించి అన్ని రకాలుగా పరిశీలించి నాణ్యత తెలుసుకుని మరీ యాడ్ చేస్తారని, చిరంజీవి కూడా అలాగే చేశారని, కంట్రీ డిలైట్ పాలల్లో నాణ్యతకు డోకా లేదని, అలా కాకుండా కేవలం సామాజిక వర్గాల వారిగా చీలిపోయి కులం రంగు పులుముకొని రాజకీయాలు చేయటం వల్ల నష్టపోయేది చిరంజీవి కాదని, ప్రజలే నష్టపోతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ యాడ్కు దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. సాధారణంగా సినీ రాజకీయ రంగాల్లో కులాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటుంది. సినీ రంగంలో ప్రధానంగా రెండు రాజకీయ కులాల మధ్య హోరాహోరీ యుద్దం నడుస్తూ ఉంటుంది. ఒక వర్గానికి చెందిన హీరో సినిమా విడుదలైనప్పుడు వేరే వర్గానికి చెందిన వారు వ్యతిరేకంగా ప్రచారం చేయటం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి వాతావరణ పరిస్థితుల మధ్య కంట్రీ డిలైట్ పాల యాడ్ కూడా కులం రంగు పులుముకోవటం శోచనీయం.